For Bindas Entertainment, subscribe to What the Fun. రే నువ్వు వెళ్ళేలేపు సెట్ చేస్తాను గుర్తుపెట్టుకో. అరే ఇంకా 3 వీక్స్ ఉందిరా. 3 వీక్సే ఉంది. అరే అయినా నేను హెల్ప్ చేస్తా అన్న, ఇట్లా బ్రోకరేజం చేస్తాను. రే నువ్వు ముందు ఆ సినిమా చూడడం ఆపేసి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అరే రే ఒక్క 20 మినిట్స్ రా, సినిమా క్లైమాక్స్కి వచ్చింది. ఇప్పుడు నేను అడిగింది చెప్పకపోతే సినిమా క్లైమాక్స్ చెప్పేస్తా. శృతిని అడిగినారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సింగిల్గా లేరు, అందరు కమిటెడ్ అంట. నన్ను సినిమా చూని. అరే పోను ఆఫీస్లోనే ఎవరన్నా చూసుకోరా. ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎట్లా పరిచయం అవుతారే? రే అరే నన్ను సినిమా చూడనివారా? నీ ఫ్రెండ్ ఎవరో తన బాయ్ ఫ్రెండ్తో గొడవ పడుతున్నావు, బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? అంతే అవతల వాడుతావు. అరే మరీ ఇంత డెస్పరేట్ ఉండొద్దురా. నువ్వు సింగిల్ ఉంటే తెలుస్తుంది. అరే సింగిల్ అని ఏడుస్తావు ఎందుకురా? అయినా నీ ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం కాదు. అరే నువ్వు పొద్దుగల ఫిలాసఫీ స్టార్ట్ చేయడానికి దండం పెడతా. గర్ల్ ఫ్రెండ్ వెతుకోవడానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. నా దగ్గర ఏం లేవు. ఐడియాలు ఉండవు కానీ ఏదో ఫిలాసఫీ చెప్తాడు. పోనీ డేటింగ్ యాప్స్ వాడరా? అరే నీ వాడినా నీకు తెలుసుగారా. అరే నాకు తెలుసు, ఒకసారి చెప్పేది విను. అరే డేటింగ్ యాప్స్ వేస్ట్ రా, ఎవరు ఆనెస్ట్గా ఉండరు రా. తెలుసు, ఒకసారి చెప్పేది విను. అసలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ తెలుసు. ఇంకా ఇలాంటి హైదరాబాద్ ప్లేసెస్లో ఒక్క మ్యాచ్ కూడా రాదు తెలుసా. అది తీసుకొని నెత్తి మీద కొట్టి చంపేయి. చెప్పేది వినవు ఎందుకు? ఇప్పుడు సింగిల్గానే ఉంటా కానీ డేటింగ్ యాప్స్ మాత్రం వాడు. ఇన్ని డైలాగ్స్ కొట్టిండు కదా, 4 days తర్వాత వాడిండు. తొక్కలో ఐడియాస్ అన్నీ ఇస్తాడు. అరే నెక్స్ట్ వీక్ మా కజిన్ వస్తున్నాడు రా. ఆడేవాడు? అదేరా బాబాయ్ కొడుకు. ఓ 2 weeks ఉంటాడు. సరేలే. రే చల్ నేను చూడరా సినిమా. ఏంద్రా? ఈవినింగ్ బౌలింగ్ వెళ్దామా? ఈవినింగ్ శృతితో బయటకు వెళ్తున్నారా? మనం రేపు వెళ్దాం. కర్లేదురా, నొక్కన్నా వెళ్తా. అరే ఆ సినిమాలో హీరో డిటెక్టివ్ కాదు, వాడు కూడా మెంటల్ పేషెంటే. అన్నా ఫ్లాట్లో ఎక్కడ సిగ్నల్ లేదు, నీ రూమ్లో ఫోన్ మాట్లాడొచ్చా? హలో హలో ఇప్పుడు వినిపిస్తుందా? అదే చెప్పాను కదా ఒక 2 weeks ఉండనని. మిస్ యూ టూ బేబీ. ఏడవకు. సరే రేపు కాల్ చేస్తా. రేపు చేస్తా అని చెప్పాగా. లవ్ యూ టూ. మిస్ యూ. బాయ్. ఫోన్లో ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ అన్నా. 8th క్లాస్లో గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఈ రోజుల్లో 2nd class వాళ్ళకే బ్రేకప్స్ అవుతున్నాయి. అవునన్నా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందిరా, ఉంది. కామనే గారా ఈ రోజుల్లో. ఎందుకన్నా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు ఆల్రెడీ 5 years నుంచి సింగిల్ ఉన్నావు, నాకు తరుణ్ అనే చెప్పాడు. అరే నువ్వు ఇంకెళ్ళరా, నీ వర్క్ చేసుకోవాలి. అన్నా అన్నా కునాఫా ఇప్పిస్తా అన్నావు కదన్నా. అరే ఎంత తింటావురా? వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి అడుగుతున్నావు. నేనని ఇలా ఫుడ్ అవుతానన్నా. ఇప్పిస్తా కానీ నీ వర్క్ చేసుకోవాలి, వెళ్ళు.
ఫోన్లో ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ అన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ వెతుకోవడానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. కొన్ని డేటింగ్ యాప్స్ వాడరా ట్రై చేయి. అరే డేటింగ్ యాప్స్ వేస్ట్ రా, ఎవరు ఆనెస్ట్ ఉండరు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ సింగిల్గానే ఉంటా కానీ డేటింగ్ యాప్స్ మాత్రం వాడను. నువ్వు 5 years నుంచి సింగిల్ ఉన్నావు. నువ్వు ఆల్రెడీ 5 years నుంచి సింగిల్ ఉన్నావు. 5 years సింగిల్. ఏం చేస్తున్నావురా? డేటింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నా. నేను హెల్ప్ చేయాలా? ఎదిపా ఏది సార్ చూడరా? వద్దన్నా కదా, నేను ఒక్కడికే తెలుసు. మరి 2 days డేట్కి వెళ్తే చూడు. 6 days అయింది, ఒక్క మ్యాచ్ కూడా రాలేదు. అన్నా ఏందిరా? ఒక్క మ్యాచ్ కూడా రావట్లేదా అన్న? వదిలే అన్న, బయటికి వెళ్ళి కునాఫా తిందాం. ఏంట్రా నీ బాధ? ఇంత నాన్ సింక్లో ఉన్నావు, ఒక్క మ్యాచ్ రాక నేను ఏడుస్తుంటే. పోనీ మ్యాచ్ వచ్చి ఇప్పిస్తావా? మ్యాచ్ వచ్చి డేట్కి వెళ్తే అప్పుడు ఇప్పిస్తా. ఇవన్నీ అవుతాయా అన్న? వెళ్ళి తరుణ్ బిలు. తరుణ్ లేడు, బయటికి వెళ్ళాడు. సరే, వచ్చిన తర్వాత ఒకసారి రూమ్కి రమ్మని చెప్పు. సరే. చెప్పరా? అరే ఒక్క మ్యాచ్ కూడా రావట్లేరా? ఒకసారి బా సెల్ఫీస్ అప్లోడ్ చేసినవి ఏందిరా? అందుకే నేను క్రియేట్ చేస్తా అన్న. అరే ఇది డేటింగ్ ప్రొఫైల్లా లేదురా, బ్యాంక్ అప్లికేషన్ లాగా ఉంది ఇది. నువ్వు చేయ అయితే. పాత పిక్స్ ఎక్కడ ఉన్నాయి? డ్రైవ్లో ఉన్నాయి చూడు. అరే ఇది చూడు. ఎవడాడు? నువ్వే. అరే ఆ ఎడిటింగ్ ఏంట్రా? అరే ఇలా ఉంటేనే మ్యాచెస్ వస్తాయి. ఫుల్ కాంపిటీషన్ నడుస్తుంది డేటింగ్ యాప్స్లో. నెక్స్ట్ మంచి హాబీస్ రాయాలి. మరి నేను రాసిన వాటికి ఏమైందా? బాబు ఇంట్రెస్టింగ్గా రాయాలమ్మా, ఇలాంటి సోది ఎవడన్నా రాస్తాడు. స్టాండప్ కామెడీ, కెరియోకే. కరియోకే అంటే? నాకు కూడా తెలియదు, ఇక్కడ ఉన్నా. అరే మరీ అన్ని అబద్ధాలు వద్దురా. అలానే ట్రావెలింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఎవరు? నేను ట్రావెలింగ్, రీడింగ్ బుక్స్. అలానే ఇంకొన్ని లాస్ట్ చేంజెస్ రా. నీకు నచ్చింది చేసుకో. నాకు మ్యాచెస్ వస్తే చాలు. అరే అయిపోయిందిరా, ఇప్పుడు స్వైప్ చేయి, పక్కా మ్యాచెస్ వస్తాయి. అబ్బా ఈ చిన్న చిన్న చేంజెస్కే మ్యాచెస్ వస్తాయా? 1 hourలో హీ గాట్ అ మ్యాచ్. వీడికి చాటింగ్ చేయడం వచ్చా? రియల్లీ నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. ఐ వాంట్ టు బి అన్ ఎంటర్ప్రీనర్ టు. I work at Google as SD. ఏంటి అంత మంచి జాబ్ వదిలేసి యూ వాంట్ టు పర్స్యూ యువర్ ప్యాషనా? Yep.
నేను కూడా అదే చేశానండి. అయినా ఇంత ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు? అంటే కో ఫౌండర్ కావాలి కదా, ఒక్క నెల చేస్తా. చాలా కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి మనకు. ఓ, బుక్స్ చదువుతారా మీరు? చదువుతాను. ట్రావెలింగ్ కూడా చేస్తారు. బో, చాలా చేసాం. రీసెంట్గా ఏదైనా ఫేమస్ ప్లేస్కి వెళ్ళారా? మనం నార్మల్ ప్లేస్కి వెళ్ళాం, ఫేమస్ ప్లేస్కి ఏం వెళ్తాం? గూగుల్ చేద్దాం. లాస్ట్ మంతే కేదార్నాథ్ వెళ్ళానండి. డిసెంబర్లో కేదార్నాథ్ ఓపెన్ ఉండదు కదండి? అంటే దగ్గరలో వేరే ప్లేస్కి వెళ్ళానండి. ఏ ప్లేస్ కండి? అవును, మీ స్టార్టప్ ఐటీ గురించి చెప్పలేదు. నా స్టార్టప్ వచ్చేసి కంప్యూటర్ విజన్ మీద. కంప్యూటర్ విజన్ ఐడియా ఉందా మీకు? తెలుసు. దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుటెక్లో లాంచ్ చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్ లాగా. అక్కడ మార్నింగ్ ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది. అవునా, ట్రై చేస్తా. నెక్స్ట్ ఏంటి? నేను డేటింగ్ యాప్లో ఎప్పుడు 1 అవర్ చాట్ చేయలేదు తెలుసా? నేను అసలు చాటే చేయలేదు తెలుసా. చలో, ఐ హ్యావ్ టు గో సమ్వేర్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. సేమ్ హియర్. విల్ మెసేజ్ యూ లేటర్. ఓకే, బాయ్. బాయ్. క్యాండిల్ లైట్ డిన్నరా? ఓ, అక్కడ అడుగుతావా? అరే, తనకి ఇంట్రెస్ట్ లేకపోతే, అదే తను ఒప్పుకోకపోతే? ఎలాగైనా ఒప్పించాలరా. నీ బీటెక్ టైంలో చెప్పిన ఐడియానే కదా? అదేరా. ఈ పాత ఫైల్స్ అన్నీ వెతుకొని చాలా క్లియర్గా రాసుకున్నారా బిజినెస్ ప్లాన్ గురించి. వెళ్ళే టైం ఇది తీసుకొని వెళ్ళాలి తనతో డిస్కస్ చేయడానికి. ఓకే ఓకే. నువ్వు ఇది వినగానే పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్తావు అనుకున్నారా? అర్థం కాలేరా? అదేరా, మొన్నటిదాకా గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలన్నావు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దొరికిన వెంటనే బిజినెస్ అంటున్నావు. నీకు ఎప్పటికీ ఆ సాటిస్ఫాక్షన్ దొరకదంటే ఏమనుకున్నారా? నేనేమైనా అడ్వైజ్లు ఇస్తే దొబ్బుతున్నా అంటూ. నేను ఏమీ అనరా, నీ ఇష్టం. అవునరా, నువ్వు వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇది జస్ట్ సెకండ్ టైం అనుకుంటా కదా మనం మాట్లాడుకోవడం. వర్క్ అంత ఎక్కువ ఉంటుందా? మామూలుగా కాదురా, దూల తీరిపోతుంది. ఈ ఢిల్లీ వెదర్ కూడా వాడట్లే నాకు. అవును, ప్రతి వాడికి. అరే, నీ వాయిస్ వినబడతలేరా? హలో, అరే వినిపిస్తుందా? హలో హలో రే, హలో, వినిపిస్తుందారా? ఇప్పుడు ఓకేరా. అదేరా, ప్రతివాడు కాల్ చేశాడా అంటున్నా. లాస్ట్ వీక్ ఒకసారి చేసినట్టున్నాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేయలేరా. వాడు చేయకపోతే నువ్వు చేయొచ్చు కదరా. ఇంకేంది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఎలా ఉంది లైఫ్? బాగానే ఉందిరా. చలో అయితే, నేను నా క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్తున్నా. బాయ్. ए सिरी, कॉल प्रत्यु। आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें। ఎక్కడున్నావు? ఇంకా హాఫ్ అన్ అవరా? నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను, ఇంకో 10 మినిట్స్ అంతే. అబ్బా, రెస్టారెంట్లో అంతసేపు వెయిట్ చేయలేనబ్బా. సరే పర్లేదు, నేను ఇక్కడ దగ్గరలో వెయిట్ చేస్తాలే బయట. నువ్వు రీచ్ అయ్యే ఒక 10 మినిట్స్ ముందు మెసేజ్ చేయి నాకు. ఓకే, బాయ్ బాయ్.
ఇది వినగానే పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్తాను అనుకున్నారు. నేనేమైనా అడ్వైజ్లు ఇస్తే దొబ్బుతున్నా అంటావు. నేను ఏమీ అంటాను, నీ ఇష్టం. బాగానే ఉందిరా. హలో హలో రేయ్, ఉన్నావా? గర్ల్ ఫ్రెండ్ గురించి అడగగానే ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. ఆల్ గుడ్? పర్లేదు చెప్పు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏదో చేంజ్ అయిపోద్ది అనుకున్నారా? అంతేం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు సింగిల్ ఉండడం బెటర్ అనిపిస్తుందిరా. అరే నైట్ 1 ఫోన్ చేసి గంట సేపు మాట్లాడుతుంది. ఏంది, ఇద్దరు ఫైటింగా? గొడవలేం లేవురా. నేను సింగిల్గా ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల అలా ఉన్నా. గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏదో చేంజ్ అయిపోద్ది అనుకున్నారా? అంతేం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందుకనేరా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే. అవును, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత కూడా ఇలానే ఉంటే అప్పుడేం చేస్తావు? చెప్పరా. ఏంటి కాల్ చేసావు? ఏంట్రోయ్ వెళ్ళిన దగ్గర నుంచి కాల్ కూడా చేయలేదు. ఓహో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని విక్రిస్తానే కదా. నువ్వు చెప్పినా నా అబద్ధం అని తెలుసు, వదిలేస్తుంది. హేట్ సేవలే. దాంతో ఇప్పుడు డేట్కి వెళ్తుంది తెలుసా? మరి నాకెందుకు చెప్తున్నావు? కునాఫా వద్దా మరి? నీకు వద్దు తెలుసా, నేను ఆల్రెడీ కునఫా తినేసా. ఓహో అదెప్పుడు జరిగింది రోయ్? నేను ఇంటికి వెళ్ళే రోజు నువ్వు లేవు కదా, సో ఆ రోజు నువ్వు రావడం లేట్ అవుద్దని. ధ్రువ వచ్చేసరికి లేట్ అవుద్ది, నేను అప్పటికి వెళ్ళిపోతా. నువ్వు ఇప్పియచ్చు కదా. అరే నాకు నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుందిరా, అప్పుడు ఇప్పిస్తా. జస్ట్ 200 తరుణ్ ప్లీజ్. మా ఇంట్లో డాడీ ఇవన్నీ కొనిపియడు. సరదా వచ్చి జొమాటోలో ఆర్డర్ పెట్టు. తరుణ్ తింటావా? నేను చాలాసార్లు తిన్నా కానీ నువ్వు తిను. ఎలా ఉంది? బాగానే ఉంది. నేను యూట్యూబ్ వీడియో చూసినప్పుడు ఏదో ఎంచుకున్నా, కానీ ఇదంతేం లేదు. ధ్రువ ఏదో కాంబినేషన్ చెప్పాడే, రబ్డీ ప్లస్ జిలేబీ కాంబినేషన్ బాగుంటుందంట. ఇది కాకుండా అది తెచ్చుకోవాల్సిందే. అది కూడా నువ్వు అనుకున్నంత గొప్ప లేకపోతే ఇంకోటి ఆర్డర్ చేసుకుంటాం. అది కూడా అంత గొప్ప లేకపోతే ఇంకొకటి. అది కూడా అంత గొప్ప లేకపోతే నీకోటి చెప్తా, ట్రై చేయి. కొత్త ఫిలాసఫీ ఏం కాదు, అందరికి తెలిసిందే, కానీ ఎవరు ఫాలో కారు. అరే నీకు మళ్ళీ కాల్ చేస్తారా? అవును, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత కూడా ఇలానే ఉంటే? ఏమోరా తెలీదు. మేబీ ఎన్ని చేసినా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదేమో. రే ఒకటి చెప్పు, నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? లైక్ మనం మన లైఫ్లో ఒక పొజిషన్కి వెళ్తే అంతా సెట్ అనుకుంటాం. ఆ పొజిషన్కి వెళ్ళడానికి పరిగెడతాం, కాంప్రమైజ్ అవుతాం, అబద్ధాలు ఆడతాం. ఇంత చేసి ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇది సరిపోదు, ఇంకోటి ఏదో కావాలనుకుంటాం. అలా అనిపించిందా? సరే వదిలే, నువ్వు చెప్పు, నా ప్రాబ్లం ఏంటో వింటా. ఏదైనా అడ్వైజ్ ఉన్నా చెప్పు. హలో హలో, అరే నువ్వు లాస్ట్లో ఏమన్నావు వినిపించలేదురా. హలో, అరే నీ వాయిస్ వినిపించట్లేదు. అరే నాకు ఆఫీస్ కాల్ వస్తుంది, నేను నెక్స్ట్ వీక్ కాల్ చేస్తా. నీకోటి చెప్తా, ట్రై చేయి. కొత్త ఫిలాసఫీ ఏం కాదు, అందరికి తెలిసిందే,
కానీ ఎవరు ఫాలో గారు. కునాఫా తినాలి తినాలి అని ఎన్ని రోజుల నుంచి అనుకున్నావు కదా, సో ఫస్ట్ ఇది తిను. ఇది తింటూ వేరే దాని గురించి ఆలోచిస్తే తిన్న సాటిస్ఫాక్షన్ నీకు ఉండదు. కానీ నేను అనుకున్నంత ఏం లేదు. ఏది నువ్వు అనుకున్నట్టు 100% ఉండదు. బట్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అంటే గ్రాటిట్యూడ్ లాగానా? ఎస్, తిను. గర్ల్ ఫ్రెండ్ వెతుకోవడానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. అది కూడా నువ్వు అనుకున్నంత గొప్ప లేకపోతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా నువ్వు అనుకున్నంత గొప్ప నువ్వు లేకపోతే చెప్పు, నా ప్రాబ్లం ఉంటే వింటా. ఇన్ని రోజులు ఇది కావాలనుకున్నావు కదా. ఇదంతేం లేదు. ఏది నువ్వు అనుకున్నట్టు 100% ఉండదు. బట్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. ఏంటి లేట్ అయింది? ఎవరు, నేనా? ఆర్డర్ చేసావా? చెప్పాను. బిర్యానీ ఓకేగా నీకు? ఇంకేంటి ఏదో బిజినెస్ ప్లాన్ చెప్తానన్ను. ఆహా, బిజినెస్ ఏం లేదు. అవును, నెక్స్ట్ మంత్ ఏదైనా ట్రిప్కి వెళ్దామా? ఎక్కడికి? కేదార్నాథ్కా? Hello guys, we hope you are doing all well. If you like this video, please like, comment and మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ ది ఫన్ తెలుగు. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీరు సపోర్ట్ చేస్తున్నారని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.